గుడ్ మార్నింగ్ వేస్టేజ్. నేను ప్రతిసారి వీడియో పెడుతున్నాను. ఇది 1 ఎకర్ ఉంటుందండి, ఆర్గానిక్ అండి. ఇందులో ఎలాంటి కెమికల్స్ అనేది నేను యూజ్ చేయలేదు. ఆర్గానిక్, మన గోమూత్రం, గోపేడతో మన వెస్టేజ్ వాళ్ళ యొక్క ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడానండి. ఫస్ట్ టైము జీలకర్ర సోనా వాడాను, అంటే మన క్రాప్కు. సెకండ్ కూడా సేమ్ అదే సీడ్ వాడాను. ఫస్ట్ ఏమో 7 క్వింటల రైస్ బియ్యం వచ్చింది, సెకండ్ టైము 9 క్వింటలు. ఇప్పుడు ఏమంటే తెలంగాణ సోనా అండి. ఇక్కడ చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చింది చూడండి. ఇక్కడ ప్లాట్ఫామ్ లాగా, అంటే మనకు ఒక అద్దములాగా చూడండి. అన్నీ ప్రతి పిల్లుక అనేది ఏదైతే ఉందో అన్నీ ఒకటే లెవెల్గా క్రాప్ అనేది వచ్చింది. ఇంకోటి, ఇక్కడ ఉన్న ఈ పొలం ఏదైతుందో పైనుంచి వర్షం వచ్చినప్పుడు విపరీతమైన పాట వస్తుంది. ఆ వర్షానికి ఇక్కడ ఇంతకుముందు పంట అయ్యేది కాదు. మన ఏదైతే వెస్టేజ్ ప్రోడక్ట్ అయితే ఆక్వాజెల్ యూజ్ చేశాను, ఇందులో యూజ్ చేసినప్పుడు మనకు ఒక్క మొలక అనేది కూడా చనిపోలేదండి. అంటే ఎంత మోతాదులో వాటర్ కావాలనో అంత మోతాదులో వాటర్ తీసుకొని మిగతా వాటర్ని, వేస్టేజ్ ఏదైతే వాటర్ ఉంటుందో బయటికి వెళ్ళిపోతుందండి. అంటే మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. రాత్రి విపరీతమైన వర్షం పడ్డది. ఇక్కడ చూడండి, ఇది మాత కాలువ అండి. ఇక్కడ చూడండి వాటర్ ఇప్పటికి కూడా వెళ్తున్నాయి. చూడండి, చాలా వాటర్ వస్తాయి భారీ వర్షం పడ్డప్పుడు. రాత్రి కూడా విపరీతమైన వర్షం పడ్డది. చూడండి ఇక వాటర్ ఎలా పోతున్నాయో. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మన ఆక్వాజెల్ వెస్టేజ్ వాళ్ళ ప్రోడక్టు, అంటే మొక్కకి ఎంత కావాలో వాటర్ అంతే తీసుకొని మిగతా వాటర్ అనేది బయటికి పంపిస్తుంది. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే మొక్క అనేది పుష్టికరంగా, ఆరోగ్యకరంగా పెరిగి మనకు ఎంత మంచి రిజల్ట్ ఇచ్చింది చూడండి. సేమ్ అదే దీని పక్కలో ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ కెమికల్ యూజ్ చేశామండి. ఇందులో ఎలాంటి వెస్టేజ్ ప్రోడక్ట్స్ అనేది లేదు ఇందులో. కాకపోతే ఇది తెలంగాణ సోనా కాదు, 1010 అండి. ఇక్కడి క్రాప్ చూడండి ఎలా ఉంది. ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా అనేది కరెక్ట్ లేదండి. ఒక తావల డౌను, ఓ తావల హప్పు, అంటే గ్రాస్ అనేది కూడా కరెక్ట్ ఒక లెవెల్గా అనేది పెరగలేదు. అంటే తగిన పోషకాలు దొరకక. ఇక్కడ చూడండి కెమికల్తో వాడింది ఏ విధంగా ఉంది. అంటే చూడండి వేస్టేజ్ ప్రోడక్ట్లో వాడినది ఏ విధంగా ఉంది, ఇక్కడ కెమికల్తో వాడింది చూడండి ఏ విధంగా ఉంది. మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఈ ఏదైతే కెమికల్ వాడింది చూపిస్తున్నా, చూడండి ఎలా ఉందో. చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇక చూడండి పిల్లికలు కూడా చూడండి చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకు విత్తనాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎన్నుకున్న ఇత్తులు ఉంటాయి కదండి, మినిమం ఇక్కడ 150 నుంచి 200 వరకు ఉండాలి ఒక పిలుకకు. కానీ ఇక్కడ ఆ విధంగా లేదు. ఇది కెమికల్ ఇవతల చూడండి, మన వెస్టేజ్ వాళ్ళ ప్రోడక్ట్ ఆర్గానిక్ అండి. ఇది దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేదు. నేను మన వెస్టేజ్తో పాటు గోమూత్రం అది అనేది వాడుతున్నాను. ఇక్కడ చూడండి ఒక్క పిలుక చూడండి ఎన్ని కాలం ఉన్నది చూడండి విత్తులు. అంటే మళ్ళీ ఇది మన రైస్ సన్నయండి, సన్న బియ్యం, అవి దొడ్డు బియ్యం, అవే ఎక్కువ దిగుబడి రావాలి. కానీ ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంది. చూడండి అంత ఒకటే లెవెల్. థ్యాంక్ యూ వేస్టేజ్.